ఇటీవల నిన్నగాక నిన్ననో మననో అనుకుంటాను, నేను ఎక్కడో అవుట్ ఆఫ్ స్టేట్ ఉన్నా, మన ఎవరో ప్రెస్ మీట్ పెట్టారు. ఈ జిల్లాకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడు మరియు మా పులివెందులలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రవి, వీళ్ళిద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి వీళ్ళు మాట్లాడుతాడారు. మా లొకేషను ఏమన్నా అంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి, చట్టపరమైన దాంతో పాటు ఇంకా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి మాట్లాడినారు. దొంగలు పడినా నెలకు కుక్కలు మురిగినట్టుంది వీళ్ళ పరిస్థితి. మరి నువ్వు ఎప్పుడు మాట్లాడినా నువ్వు దేనికి వీళ్ళు కౌంటర్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, ఏంది వీళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పి ఆలోచన చేస్తే, డైరెక్షన్ పై నుంచి లోకేష్ భరించలేకున్నాడు, ఆయన విమర్శించేది భరించలేకున్నాడు. ఆయనకు ఆయన పార్టీ వాళ్ళకి ఏమైనా ఆయన యువరాజేమో, నాకేమి అంట, నీ పార్టీ వాళ్ళు నీ కాళ్ళు ముక్కుని నాకేమి ఏంటండా, నేను ఐ బిలాంగ్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ధర్మము నా పార్టీ కోసం పోరాడము, నా ధర్మము నా యొక్క లీడర్ కీర్తిని, ఆ కీర్తి ప్రతిష్టలు 10 మందికి వ్యాపింపజేయడం, ఆయన కీర్తిని 10 మందికి తెలియజేసేట్టు చేయడం నా ధర్మము. నా ధర్మం నిర్వహిస్తా. నీ పార్టీలో ఉన్నా, ఒకరోజు 2 రోజులు కాదు, 25 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నా. నేను ఎందుకు బయటకు వచ్చినానో, నేను ఏం కథనో, అక్కడేటువంటి బీటెక్ రవి, అక్కడేటువంటి వాసు, రాంగోపాల్ కూడా ఇటీవల ఏదో స్టేట్మెంట్ ఇచ్చాను. మీ అందరికీ తెలీదా? నేనే గుట్టు సప్పుడు కాకుండా లోపల కూర్చొని ఎవడి తెలియకుండా పోయి లోపాయికారిగా నేను అండర్స్టాండ్ చేసుకోలేదే. చెప్పు మరి, నేను చేసింటే ఆ రోజు కూర్చొని నీకు చెప్పిన వివరంగా ఎందుకు బయటికి పోవాల్సి వచ్చిందో, నువ్వు నా ఇంటికి వచ్చినప్పుడు వాసు నీకు చెప్పిన, ఈ కారణాలన్నీ ఇచ్చిన. ఈ కారణాల వల్ల పోతాడా నువ్వు పోయి చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుని ఆయన దృష్టికి తీసుకుని పోయి నువ్వు సాటిస్ఫై అయితే చాలని చెప్పిన. నువ్వు సాటిస్ఫై అయ్యి ఆయన చేసేటువంటి దీని మీద నువ్వు సాటిస్ఫై అయితే చెప్పు, నేను వస్తాను అని చెప్పిన. నువ్వు ఎందుకు రాలే వాసు? ఏది నువ్వు వార్నింగ్ ఇవ్వడము, ఏం ఎక్కడికి పోతాడము? నువ్వు మాట్లాడేటువంటి భాష నేను మాట్లాడలేనా? మాట్లాడతాను, గుర్తు చేస్తానికే మాట్లాడతాడా? నార్మలీ ఇట్ ఈస్ నాట్ మై కల్చర్. నేను పెరిగినటువంటి వాతావరణం కాదు. కానీ నువ్వు మాట్లాడితే భయపడము, నువ్వు మాట్లాడితే అదే రకంగా తీరుంటుందని చెప్పి చెప్పేటువంటి ధైర్యం నాకు ఉంది.